కార్తీక మాసంలో ఉల్లిపాయలు తినకూడదని మా అమ్మమ్మని అడిగితే నా చిన్నప్పుడు నాకు ఈ కథ చెప్పింది. మీకు తెలుసో తెలియదు అని చెప్పేసి నేను ఈ కథ మీకు చెప్పాలని మీతో షేర్ చేసుకోవాలని వీడియో చేస్తున్నాను. ఒక ఊరిలో ఒక బ్రాహ్మణుడు పక్క ఊరికి వెళ్ళి భిక్షాటన చేసుకుంటూ తన తల్లిదండ్రులని భార్యని పెంచుకుంటాడు. అలా పెంచుకుంటాడు. కొన్నాళ్ళ తర్వాత తన భార్యకి ఆర్భటంగా బతకాలని, అది కావాలి ఇది కావాలని తన భర్తను వేధించుకుంటూ ఎంతో గొడవ పడుతూ ఉండేది. ఒకరోజు ఈ విషయం విన్న ఒక అతను తనని ఎలా వశపరుచుకోవాలి, ఎలా దక్కించుకోవాలని చెప్పేసి తనకు నచ్చినవన్నీ ఇస్తూ, నచ్చిన వస్తువులని పదార్థాలు కనిస్తూ తన దగ్గర చేసుకుంటాడు. అలా వాళ్ళిద్దరు దగ్గరైతే తన భర్తను మోసం చేస్తూ ఉంటాడు. కార్తీక మాసం రానే వచ్చింది. అయితే పుణ్యక్షేత్రాలకు వెళ్తానని చెప్పేసి తన అత్త మామ ఊరికి వెళ్తారు. ప్రతిరోజు స్నానం ఆచరిస్తూ పక్క ఊరికి వెళ్ళడం అలవాటు కదా భిక్షాటనికి. అలానే ప్రతిరోజు దాన్ని తన భర్త కూడా పక్క ఊరికి వెళ్ళడానికి రెడీ అవుతారు. ఆ రోజు కార్తీక సోమవారం. అంటే ఏమైంది, సగంకి వెళ్ళిన తర్వాత ఈరోజు సోమవారం కదా శివ దర్శనం చేసుకుంటాను నా భార్యతో నేను వెళ్ళి అని చెప్పేసి ఇంటికి వెనక్కి వస్తుంటాను. వీళ్ళెవరూ లేరని చెప్పేసి తన ప్రియులతో ఏకాంతంగా గడుపుతున్న తన భార్యను చూసి భర్త అని ఏడుస్తాడు ఫ్రెండ్స్. అలా ఏడ్చేటప్పుడు వాళ్ళ ఏడుపు తన ఏడుపుని విని అందరూ ఆశ్చర్యపోతారు, వెళ్ళిపోతారంట, భయపడిపోతారు. అందరిలో పెట్టేస్తాడు, అవమానిస్తాడు, నీళ్ళకు ముందలు వేస్తాడు. ఏం చేద్దామని చెప్పేసి అతను కాళ్ళు చేతులు కట్టేసి తనని ముక్కలుగా చేసేసి చంపేసి ముక్కలుగా చేసేసి ఆ ముక్కలు అన్నమాట వేరే చోట్ల పాతేస్తారు. అంటే మాంసముద్దలు ఒక పక్కని ఎముకలు ఒక పక్కని పాతిస్తారు. అలా పాతిస్తే ఎప్పుడు నార్మల్గా మటులో ఉంటే తల్లిదండ్రులు అలా అత్త మామూలు వస్తారు కదా, వచ్చి అడిగితే నాకు తెలియదు వెళ్ళిన వాడు ఇంకా రాలేదు అని చెప్పేస్తారు. అలా చెప్తే 2 రోజులు అవుతుంది రాలేదు, నా కొడుకు ఏమైపోయాడా అని చెప్పేసి ఆ తల్లిదండ్రులు కలవరిస్తూ ఉంటే తన ఆత్మ వస్తుంది. తన కొడుకు వచ్చి జరిగిన కథ అంతా చెప్తాడు. ఇలా జరిగిందమ్మా, నా అసమర్థత వలన తను వేరే పురుషుని చూసింది తప్ప తనకి తప్పు కాదు, తనని మీ కూతురుగా భావించి క్షమించండి అమ్మా. భవిష్యత్తులో పూజ చేసేటప్పుడు ఎల్లిపాయలు తినొద్దమ్మా, అక్కడ నన్ను పాతిపెట్టి ఉన్నారు, నా మాంసపు ముద్దలు ఉల్లిపాయలు కానీ నా ఎల్లుపాయలు కానీ తయారయ్యాయి. ఏదైనా వ్రతం చేసినప్పుడు కానీ పూజ చేసినప్పుడు అవి తినద్దు, అందులో నన్ను చూసుకుంటామ్మా అని చెప్పేసి మీరు క్షేమంగా ఉండండి అని చెప్పేసి తన ఆత్మ దేవుళ్ళు ఆగిపోయింది.